వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆల్ ఇన్ వన్ వీడియో అనొచ్చు. బికాస్ అన్ని యూనిట్స్ టాపిక్స్ అనేది వన్ వీడియోలో కవర్ చేస్తున్నాను విత్ మై హ్యాండ్ రిటన్ నోట్స్. ఓకే, సో చాలామందికి మెటీరియల్స్లో లైక్ ఇంకొన్ని టాపిక్స్ అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళ కోసం నేను ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి ముందు ఒక 1 hour ముందు వీడియో చూసినా కూడా మీకు ఈజీగా క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఏం రాయాలి ఎలా రాయాలి అనేసి. ఓకేనా? సో ఫస్ట్ మీరు యూనిట్ 1లో లాజిస్టిక్స్ అంటే ఏందో నీకు కరెక్ట్గా అర్థం కావాలి. ఎందుకనంటే మన సబ్జెక్టే అది కాబట్టి వెన్ యూ విల్ అండర్స్టాండ్ ద టర్మ్ లాజిస్టిక్స్, దాన్ని బట్టి నువ్వు మ్యాటర్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామినేషన్లో. సో లాజిస్టిక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ ది రైట్ ప్రోడక్ట్ టు ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. కరెక్ట్ ప్రోడక్ట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో కస్టమర్స్కి చేరే విధంగా ఏదైతే జరుగుతుందో, అంటే మెటీరియల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ గూడ్స్ కానివి, దాన్ని మనం లాజిస్టిక్స్ అని అంటాం. ఓకేనా? సో దీని యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే, అకార్డింగ్ టు ది ఫిలిప్ కోట్లర్, తను ఏమంటున్నాడు, అదొక ప్లానింగ్, ఇంప్లిమెంట్ చేస్తాం, కంట్రోల్ చేస్తాం, వాట్ ఎవర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ వీఆర్ హ్యావింగ్, పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ టు పాయింట్ ఆఫ్ కస్టమర్ అంటున్నాం. అంటే ప్రొడ్యూస్ చేసిన కాడి నుంచి డెలివరీ చేసే వరకు నువ్వు ఈ ప్రోడక్ట్ ఇక్కడ కస్టమర్కి చేరాలి అని అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ యూ ఆర్ డూయింగ్ హియర్, దట్ ఈస్ కాల్డ్ లాజిస్టిక్స్. ఓకేనా? సో ఇలా మీకు డెఫినేషన్ ఉంది. నెక్స్ట్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ది యూనిక్ స్ట్రెంగ్త్ ఆర్ కండిషన్స్ దట్ అలౌస్ అ కంపెనీ టు పర్ఫార్మ్ ది కాంపిటీటర్స్ అని. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే యూనిక్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో వెన్ యూ విల్ పర్ఫార్మ్ ది కరెక్ట్ లాజిస్టిక్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, ఆటోమేటిక్గా నీ యొక్క బ్రాండ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకే, అదొక కాంపిటీషన్ అడ్వాంటేజే కదా. సో ఒక కాంపిటీషన్ అడ్వాంటేజ్ నేను గెయిన్ చేసుకోవాలని అంటే 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవరో వాళ్ళనంటే కంపెనీ ఉండాలి, కస్టమర్ ఉండాలి, కాంపిటీటర్స్ ఉండాలి. ఈ 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ గెయిన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ప్రొడక్టివ్ అడ్వాంటేజ్ అంటున్నాడు. ప్రొడక్టివ్ అడ్వాంటేజ్ అని అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క ఆర్గనైజేషన్లో ఎవ్రీ టైమ్ యూ విల్ ప్రొడ్యూస్ 100 గూడ్స్. ఆ 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి నీకు 100 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే, 150 గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికే నీకు 110 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. వాట్ యూ విల్ చూస్? యూ నీడ్ టు చూస్ దిస్ ఓన్లీ. నో, ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే తక్కువ కాస్ట్ అనేది నీకు పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ అని అంటాం. ఓకేనా? సో మోర్ ప్రొడక్షన్ విల్ లీడ్స్ టు ది లెస్ కాస్ట్ ఆఫ్ యువర్ థింగ్స్ అనమాట. ఓకేనా? టైం సేవ్ అవుతుంది, కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. దాన్ని మనం ప్రొడక్టివ్ అడ్వాంటేజ్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి, వాల్యూ అడ్వాంటేజ్. వాల్యూ అడ్వాంటేజ్ అని అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద చీపెస్ట్. ఓకేనా? సో లైక్ చీపెస్ట్ వే ఆఫ్ గివింగ్ ది సాటిస్ఫాక్షన్ టు యువర్ కస్టమర్స్. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, పీపుల్ బై ఐఫోన్స్ నాట్ జస్ట్ ఫర్ ది కాలింగ్. ఓకేనా? ఫోన్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో మాత్రం ఐఫోన్ కొనరు. ఎందుకు కొంటారు? దాని బ్రాండ్ అలాంటిది. ఓకేనా? దాని డిజైన్ అలాంటిది, దానికి ఉన్న ప్రెస్టేజ్ రెప్యుటేషన్ అలాంటిది. సో అదేంటంటే వాల్యూ అని అంటాం. దాన్ని మనం వాల్యూ అడ్వాంటేజ్ అని అంటాం. ఆ ప్రోడక్ట్కే వాల్యూ ఉండడం. అది నువ్వు 1,00,000 రూపాయలు పెట్టు 10 మంది కొంటారు, 1000 రూపాయలు పెట్టు 10 మంది కొంటారు, అట్లా. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? కస్టమర్ని సాటిస్ఫై చేస్తుంది, ఫాస్ట్గా డెలివరీ చేస్తుంది. నీ యొక్క మార్కెట్ని గ్లోబల్ అంటే ఎంటైర్ వరల్డ్లో నీ యొక్క బ్రాంచెస్ అనేది నువ్వు ఓపెన్ చేయొచ్చు. లాసెస్ని రానియకుండా చూసుకుంటుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది, అంటే నీ యొక్క స్టాక్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ లాజిస్టిక్స్ అన్నా కూడా సేమ్ మీకు తిప్పి మీకు అవే ఉంటాయి. కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, లాస్ని ప్రివెంట్ చేస్తుంది, కస్టమర్ని సాటిస్ఫై చేస్తుంది, ఫాస్టర్ డెలివరీ చేస్తుంది అని మీకు ఇవే ఉంటాయి. ఓకేనా? ఏ చాప్టర్లో అయినా కూడా, ఇప్పుడు మనం ముందు అన్ని చాప్టర్స్ చూస్తాం కాబట్టి అందులో కూడా మీకు సేమ్ థింగ్ విల్ బీ రిపీటెడ్. నెక్స్ట్ ఏంటి, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్. అసలు ఈ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద ప్రాసెస్ వీఆర్ గెటింగ్, అంటే ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో వాళ్ళని మనం మేనేజ్ చేస్తాం. ఎందుకంటే మన ఒక ఆర్గనైజేషన్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ వేలో రన్ అవ్వనికే, కస్టమర్స్కి రీచ్ అవ్వాలి. ఒక ప్రోడక్ట్ రీచ్ అయిన ప్రోడక్ట్ నుంచి ఏం కంప్లైంట్స్ రావద్దు
అలా స్మూత్గా రన్ అవ్వాలంటే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఆబ్జెక్టివ్స్ కూడా సేమ్, ఇంతకుముందు మనం నేర్చుకున్నాక రెడ్యూస్ కాస్ట్, టైంకి డెలివరీ చేస్తుంది, బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ట్రాన్స్పరెంట్గా దాని యొక్క ఆర్గనైజేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది, అన్ని రిసోర్సెస్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది, రెడ్యూస్ లీడ్ టైం. అసలు ఈ లీడ్ టైం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు 20th జూన్ వరకు వస్తుంది అని అనుకున్నాం, ఓకేనా. సో బట్ 15th జూన్ లోపలనే అది అరైవ్ అయింది, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ లీడ్ టైం. నీ యొక్క లీడ్ టైంని అది రెడ్యూస్ చేయడం. సో వెన్ యువర్ లీడ్ టైమ్ ఈజ్ గెటింగ్ రెడ్యూస్డ్, కస్టమర్ మంచిగా సాటిస్ఫై అవుతారు, ఓకేనా. 5 days ముందే వచ్చేసింది కదా. అట్లానే ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయి, ఆర్డర్ ప్రాసెస్ అనేది అవుతుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చెక్ చేసుకుంటాం, అంటే ఎంత ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోడక్ట్స్ అని. వేర్ హౌస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ ఉండాలి, మెటీరియల్స్ హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్, డిమాండ్ ఫోర్కాస్టింగ్, కస్టమర్ సర్వీస్. డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్, ఫ్యూచర్లో నీ యొక్క సేల్స్ వాల్యూ ఎంత ఉండొచ్చు, ఎంతమంది కస్టమర్స్ కొనొచ్చు అనే ఒక థింగ్ అనేది నువ్వు నీ ఆర్గనైజేషన్లో మెయింటైన్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 3PL. 3PL అంటే ఏంటంటే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అని అంటాం. ఈ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ ఇంకొక కంపెనీకి హ్యాండిల్ చేస్తుంది అనమాట, అంటే హైర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిజినెస్ ఉంది, నాకు ఒక క్లోతింగ్ బిజినెస్ ఉందనుకోండి, నాకు కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఓకేనా. సో నేనేం చేస్తా, మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, మీరు ఒక కంపెనీ ప్యాకేజింగ్ కంపెనీ అనుకోండి, నేను మిమ్మల్ని హైర్ చేసుకుంటా, నాకు ఇవన్నీ ప్యాకేజ్ చేసేసి ఈ పలానా డేట్కి పలానా మనుషులకు పంపించేసి అని చెప్పి నేను మీకు హైర్ చేసుకున్నా. మీరేం చేస్తారు, నా తరఫు నుంచి మీరు ఆ పనినంతా మీరు ప్రాసెస్ అనేది చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్. నా ఒక ఆపరేషన్స్ని మేనేజ్ చేయడానికి, యాక్టివిటీస్ని మేనేజ్ చేయడానికి యూ పీపుల్ ఆర్ వర్కింగ్, ఓకేనా. సో అది వేర్ హౌసింగ్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కూడా అవ్వచ్చు. వేర్ హౌసింగ్ అంటే ఏంటి, మనం ఎక్కడైతే స్టోర్స్ని ప్రోడక్ట్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటాము, ఓకేనా. సో దీని యొక్క రీజన్స్ ఏంటంటే కస్టమర్ మంచిగా సాటిస్ఫై అవుతారు, తక్కువ కాస్ట్లో మీకు పని అయిపోతుంది, రిస్క్ అనేది కూడా ఎక్కువ ఉండదు, ఫాస్ట్ డెలివరీ అవుతుంది, నీ యొక్క మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి, అడ్వాన్స్ టెక్నాలజీ అనేది కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ పనిని అంటే ఎక్కువ టైప్ ఆఫ్ థింగ్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఇదే పని చేస్తారనమాట, ఓకేనా. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అని అంటాం. సో ఫోర్త్ పార్టీ లాజిస్టిక్స్ అంటే ఏంటంటే ఎంటైర్ సప్లై చైన్ని మొత్తం మేనేజ్ చేసేదే ఫోర్త్ పార్టీ లాజిస్టిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా, 3PL ఏం చేస్తుందంటే ఆర్డర్ వచ్చినాక దాన్ని ప్యాకింగ్ అండ్ పికింగ్ చేసుకొని దాన్ని డెలివర్ చేసేంత వరకే వీని బాధ్యత. కానీ 4PL ఎట్లా అంటే నీ ఎంటైర్ బిజినెస్ని మొత్తం ఇది హ్యాండిల్ చేస్తుంది. కస్టమర్ ఆర్డర్ చేసినప్పటి నుంచి కస్టమర్ డెలివరీ అయ్యేంత వరకు ఏదైతే ప్రాసెస్ అన్ని పేమెంట్ నుంచి ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ దిస్ ఫోర్త్ పార్టీ లాజిస్టిక్స్ అనమాట, ఓకేనా. ఎంటైర్ సప్లై చైన్ అది ఏం చేస్తుంది, మేనేజ్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ డస్ నాట్ ఓన్ ట్రక్స్ ఆర్ వేర్ హౌసెస్. నా పనిని నేను ఎలా ఉంటున్నా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఈవెంట్ మేనేజర్స్ లెక్క అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక పెళ్ళి ఉంది, నా బడ్జెట్ 5 crores అని అనుకో, నేను ఒక పర్సన్ని పిలుస్తాను, నా బడ్జెట్ ఇంత అని చెప్తా ఈవెంట్ మేనేజర్కి. వాడు పెళ్ళి స్టార్ట్ అయిన 1 day నుంచి పెళ్ళి ఎండ్ అయ్యే వరకు వాట్ ఎవర్ ద యాక్టివిటీస్, వేరియస్ థింగ్స్, ఫుడ్ కాడికని, డెకరేషన్ కాడికని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడు చూసుకుంటాడు కదా. ఎస్ ఆర్ నో, విత్ మై మనీ ఓన్లీ. సో లైక్ దాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫోర్త్ పార్టీ లాజిస్టిక్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యువర్ కంపెనీ వాంట్స్ టు సెల్ అ మొబైల్ ఫోన్, ఆన్లైన్లో మొబైల్స్ని సెల్ చేస్తుంది మీ కంపెనీ. సో ఇలా సెల్ చేసినప్పుడు నీకేమేమి కావాలి, ఫస్ట్ నువ్వు ఆ పర్టికులర్ మొబైల్ పార్ట్స్ నువ్వు తెచ్చుకోవాలి, దాన్ని స్టోర్ చేసుకుంటూ, దాన్ని డెలివరీ చేస్తూ, దాన్ని ట్రాక్ చేస్తూ. ఎస్. సో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ఏం చేస్తుంది, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ మాత్రమే ఇస్తుంది. కానీ ఫోర్త్ పార్టీ లాజిస్టిక్స్ ఏం చేస్తుంది, ఎవ్రీథింగ్ చూసుకుంటుంది. అంటే పికింగ్ అండ్ ప్యాకింగ్, డెలివరింగ్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ మేనేజ్ ఆల్ యువర్ లాజిస్టిక్స్ అనమాట,
ఓకేనా. సో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే 3PL ప్రొవైడర్స్ అని అంటాం. అంటే ఇదే ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేర్ హౌస్ని కూడా హైర్ చేసుకొని పెట్టుకుంటుంది. ఓకే. నెక్స్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది. అంటే నీ యొక్క డేటాని స్టోర్ చేసుకోనికి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఓకే, టాలీ యూజ్ చేయడం ఇట్లాంటివన్నీ. ఓకేనా. అడ్వాన్స్ టెక్నాలజీ టూల్స్ అనేది కూడా యూజ్ చేస్తుంది, లైక్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బిగ్ డేటా కానీ ఇట్లాంటివన్నీ. ఓకేనా. ఒక కంట్రోల్ టవర్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. అంటే ఏమేమి టెక్నాలజీ ఉన్నాయంటే ఫస్ట్ వన్ GPS అని అంటాం, అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే నీ యొక్క లొకేషన్ని కానీ, నీ యొక్క గూడ్స్ లొకేషన్ని కానీ, నీ యొక్క వెహికల్ లొకేషన్ని కానీ ట్రాక్ చేయడానికి GPS అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్లో మనం ఆర్డర్ పెట్టినాం అనుకోండి, మనం ట్రాకింగ్ ID ఇవన్నీ మెన్షన్ చేస్తుంది కదా, ఎక్కడుంది, ఎప్పటి వరకు వచ్చింది, షిప్ అయ్యిందా లేదా, ఏ ఏ ఏ ప్లేస్ వరకు వచ్చింది, ఇవన్నీ చూపిస్తుంది కదా. దాన్నే మనం GPS అని అంటాం. దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ కాంపోనెంట్స్ ఆర్గనైజేషన్స్ విల్ యూజ్ అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంది, GIS, దట్ ఈస్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని ఆ ఒక పర్టికులర్ స్టోర్స్ అంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడం కానీ, క్యాప్చర్ చేయడం కానీ, అనలైజ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని బట్టి మనకి వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, పాపులేషన్ ఎట్లా ఉంది, మ్యాప్స్ ఎక్కడ రూట్ నుంచి పోతే నువ్వు జల్దీ రీచ్ అవ్వగలుగుతావు, ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది కూడా ఈ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మనం నేర్చుకోవడం జరిగింది. ఇంకా IoT, ERP, వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, TMS, ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇలాంటివి కూడా టెక్నాలజీ ఉన్నాయి. సో జస్ట్ పైన చూసుకోండి. ఓకేనా. సో లాజిస్టిక్స్ అంటే ఏమని చెప్పినా, ఇది ఒక ప్లానింగ్, మూవింగ్, స్టోరింగ్ అండ్ డెలివరింగ్ ఆఫ్ యువర్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే రైట్ టైంలో, రైట్ క్వాంటిటీలో, రైట్ పర్సన్కి తక్కువ కాస్ట్లో ఇవ్వడం, అంటే ఏవైతే ప్రాసెస్ జరుగుతుందో దాన్ని మనం లాజిస్టిక్స్ అని అంటాం. దీంట్లో మెయిన్ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు, గూడ్స్ని స్టోర్ చేసుకునే వేర్ హౌసింగ్ ఉంటుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేస్తారు, ప్యాకేజింగ్, పికింగ్, ఎస్. సో హ్యాండ్లింగ్, రిటర్న్స్, ఏవైనా ప్రోడక్ట్స్ రిటర్న్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ లాజిస్టిక్సే కదా. ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం లాజిస్టిక్స్ అని అంటాం. ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటాయి, మళ్ళీ బెటర్ సర్వీస్ ఉంటుంది, మార్కెట్ని డిమాండ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది. సో తిప్పి మీకు అవే పాయింట్లు ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ యూనిట్ నుంచి ఇంత నేర్చుకుంటే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. నౌ కమింగ్ బ్యాక్ టు ది యూనిట్ నెంబర్ 2. సో ఫస్ట్ మీకు ఉన్నది లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అనమాట. ఈ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ని మనం ఫస్ట్ ఇంట్లో లాజిస్టిక్స్ ఏం నేర్చుకున్నాం, ఒక ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ నుంచి కన్జ్యూమర్ ప్లేస్ వరకు మేనేజ్ చేయాలి అని అంటే ఈ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అనేది ఒక పార్ట్ అనమాట. ఇదేం చేస్తుంది, కరెక్ట్ టైంలో తక్కువ కాస్ట్తోని కస్టమర్ని సాటిస్ఫై చేసే విధంగా నీ ఒక ప్రోడక్ట్ డెలివరీ అవ్వనికే ఇది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చూసింగ్ ద బెస్ట్ రూట్, ఏ రూట్ను చూస్ చేసుకుంటే ఈజీగా డెలివరీ చేసేయచ్చు వితౌట్ ట్రాఫింగ్ ఎవ్రీథింగ్. సో ఇట్లాంటివన్నీ మేనేజ్మెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇంపార్టెన్స్ అన్నా, అడ్వాంటేజెస్ అన్నా సేమ్ మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్న పాయింట్స్ తిప్పి ఉన్నాయి అన్నిట్లో. కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, టైంకి డెలివరీ చేస్తుంది, ఇవే కదా. సో అట్లా. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇది ఒక లింకింగ్ లాజిస్టిక్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేటింగ్ అండ్ లింకింగ్ ఆల్ లాజిస్టిక్ యాక్టివిటీస్ టు రన్ ద బిజినెస్ని స్మూత్ వేలో రన్ చేయడానికే డిఫరెంట్ యాక్టివిటీస్ని ఇది కంబైన్ చేసడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ అంటే కంబినేషన్ అని అర్థం. ఓకేనా. కంబైన్ అని అంటాం. ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఆ వర్క్ని ఫుల్ఫిల్ చేయడానికే ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి, ఇన్బౌండ్ లాజిస్టిక్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, ఇంటర్నల్ లాజిస్టిక్స్ అని అంటాం. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అని అంటే నీ యొక్క డిమాండ్ ఎంత ఉండబోతుంది ఫ్యూచర్లో అనేది ఒక ప్రిడిక్షన్ చేస్తావు, ప్రొడక్షన్ ఎంత చేయాలనేది చూసుకుంటావు, పర్చేజ్ ఎక్కడెక్కడ చేయాలని చూసుకుంటావు. దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ కమ్స్ ఇన్ ది ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అనమాట.
అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంది? లైక్ ఆ ప్రోడక్ట్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం గానీ, కస్టమర్ సర్వీస్ తెలుసుకోవడం గానివ్వండి, ట్రాన్స్‌పోర్టేషన్ గానివ్వండి, లైక్ అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. దాన్ని మనం అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అని అంటాం. నెక్స్ట్ ఇంటర్నల్ లాజిస్టిక్స్ అంటే ఇంటర్నల్‌గా మనం ఏమేమి చేస్తాము? వేర్ హౌసింగ్ ఉంటది, ప్యాకేజింగ్ యూనిట్ ఉంటది. యెస్, మెటీరియల్స్‌ని ఎక్కడ హ్యాండిల్ చేసుకున్న ఆ యూనిట్ కూడా ఉంటది. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ థింగ్స్ అనమాట. ఇంటిగ్రేటెడ్ అని అంటాం. నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ మళ్ళీ మెరిట్స్ చూసుకుంటే కాస్ట్ సేవ్ చేస్తుంది, ఫాస్ట్ డెలివరీ చేస్తుంది, బెటర్ కోఆర్డినేషన్ ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, బిజినెస్ని గ్రోత్ చేసుకోవచ్చు. ద సేమ్ పాయింట్స్ రిపీటింగ్ హియర్ ఆల్సోను. నెక్స్ట్ డీమెరిట్స్ ఏమేమి ఉంటాయి అంటే ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ థింగ్స్ని నువ్వు లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ని నువ్వు చేయాలనుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. హై కాస్ట్ ఇట్ విల్ బీ. ఓకే, కొన్నిసార్లు సిస్టమ్ ఫెయిల్యూర్స్ అవుతాయి, కొన్నిసార్లు టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, కొన్నిసార్లు సెక్యూరిటీ రిస్క్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి కొన్ని డీమెరిట్స్ కూడా మనకి ఈ పర్టికులర్ థింగ్స్లో మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటంటే బ్రింగింగ్ లైక్ ఒక ప్రోడక్ట్ మనము రా మెటీరియల్స్ నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ వరకు ఏవైతే మనకు వస్తాయో, ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షూ ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఓకేనా, ఆ షూస్ని నువ్వు తయారు చేయాలంటే ఫస్ట్ నీకు రా మెటీరియల్స్ కావాలి. లైక్ రబ్బర్ కానీ, లెదర్ కానీ, గమ్ కానీ, గ్లూ కానీ, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ థింగ్స్ నీకు కావాలి. ఆ టైప్ ఆఫ్ థింగ్స్ని ఎవరైతే నీకు తెచ్చి సప్లై చేస్తారో దాన్నే మనం ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అని అంటాం. దీంట్లో ఇన్స్పెక్షన్ ఉంటుంది, అంటే వాళ్ళు తెచ్చిన ప్రోడక్ట్ని ఇన్స్పెక్ట్ చేస్తాము, రిసీవ్ అయినా లేదో చూసుకుంటాము, ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటాము, దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలని చూసుకుంటాము, డిమాండ్ ఎట్లా ఉంటుంది దానికి అనేది కూడా చూసుకుంటాం. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్. అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టీషర్ట్ కంపెనీ ఉంది. ఓకేనా, సో ఈ టీషర్ట్ కంపెనీలో ఒక కస్టమరు నీకు ఒక ఏమంటారు ఆర్డర్ని ప్లేస్ చేస్తారు. ఓకేనా, ఆర్డర్ కస్టమర్ నుంచి ప్లేస్ చేసినప్పుడు మనము వేర్ హౌస్ నుంచి ఆ ప్రోడక్ట్ని తీసుకోవాలి, దాన్ని ప్యాక్ చేయాలి, దాన్ని షిప్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ ప్రాసెస్. అంటే కస్టమర్ ఆర్డర్ చేసినాక జరిగే పనులన్నిటినీ అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అని అంటాం. ఓకేనా, సో ద ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్. దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? పికింగ్, ప్యాకింగ్, కస్టమర్ సర్వీస్, డాక్యుమెంట్స్ అని కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇన్వాయిస్ ఎలా ఉంది, బిల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం మనం. ఓకేనా, నెక్స్ట్ రివర్స్ లాజిస్టిక్స్ అని అంటాం. ఈ రివర్స్ లాజిస్టిక్స్ ఏంటంటే మనం వన్స్ సేల్ చేసినాక కస్టమర్స్ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్స్ మనకి బ్యాక్ వచ్చేయడం. దేనివల్ల బ్యాక్ వస్తాయి? అది డ్యామేజ్ అయినప్పుడు, అది రిపేర్లో ఉన్నప్పుడు, లైక్ ఇతర కారణాల వల్ల అది వచ్చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మొబైల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నావు, ఆన్సర్ డెలివరీ అయినాక అది ఒక డ్యామేజ్ అయిన పీస్ నీకు వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? రిటర్న్ ఆప్షన్ పెట్టుకుంటావు కదా. సో రిటర్న్ ఆప్షన్ నువ్వు పెట్టుకున్నప్పుడు కంపెనీ ఏదైతే ప్రాసెస్ చేస్తుందో, ఏవైతే యాక్టివిటీస్ చేస్తుందో, అంటే నీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఆ డెలివరీ పర్సన్ని ఆ ప్రోడక్ట్ తీసుకొని ఏదైతే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందో దాన్ని మనం రివర్స్ లాజిస్టిక్స్ అని అంటాం. ఎందుకు ఈ రివర్స్ లాజిస్టిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ ఈస్ నీడ్ అని అంటే, ఫస్ట్ వన్ ప్రోడక్ట్ రిటర్న్స్ వచ్చినప్పుడు కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి, కాస్ట్ అంటే నీకు వచ్చే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంత పెట్టి మీకు అమ్మినప్పుడు నువ్వు రిటర్న్ వచ్చేసినప్పుడు నీ అమౌంట్ నీకు వచ్చేస్తాయి మంచిగానే, బట్ నేను నీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోతుంది కదా. సో నేను పంపాలి కదా. ఇప్పుడు ఎప్పుడైనా మనం అమెజాన్లో నుంచి అయినా ఫ్లిప్కార్ట్లో నుంచి అయినా ఆర్డర్ బ్యాక్ పెట్టినప్పుడు మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది వితౌట్ ఎనీ కటింగ్, బట్ వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది? దట్ ఈస్ ద నీడ్ కదా. సో వాళ్ళకి ఎలా లాస్ రికవరీ ఎలా చేయాలి, బ్రాండ్ ఇమేజ్ని ఎలా కాపాడుకోవాలి, ఒక ఇంటెన్షన్తో దిస్ టైప్ ఆఫ్ నీడ్స్ వి విల్ హ్యావ్ ఇన్ ద రివర్స్ లాజిస్టిక్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏముంది? దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి? దీని యొక్క బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ వన్ నీ యొక్క కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, బెటర్ కస్టమర్ సర్వీస్ని ఉంటుంది, ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. ఎస్, ఎక్స్పెషల్లీ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, ట్రస్ట్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, సస్టైనబిలిటీ, నీ యొక్క బిజినెస్ అనేది సర్వైవ్ అయికుంటూ ఉంటుంది అనమాట. నువ్వు రిటర్న్ ఆప్షన్ తీసుకోనంటే ఎక్కువ మంది కస్టమర్స్ నీ యొక్క థింగ్స్ని కొనుక్కోరు, అంటే నువ్వు ఫేడ్ అవుట్ అయిపోతావు అనమాట. సో అట్లా ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే, ఇందులో రిటర్న్ మేనేజ్మెంట్ అనే ఒక మేనేజ్మెంట్ గ్రూప్ ఉంటుంది. అంటే కస్టమర్స్ దగ్గర నుంచి బ్యాక్ వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి పంపిస్తారు, అంటే రీమ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా చేయాలా అనేసి.
అంటే అందులో ఏమన్నా మిస్టేక్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటివి. నెక్స్ట్ రీమార్కెటింగ్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని, మళ్ళీ మార్కెటింగ్ చేస్తారు, తర్వాత రీసైక్లింగ్ చేస్తారు, అంటే దాని మీద పేపర్ కానీ కవర్ కానీ ఇవన్నీ రీసైకిల్ చేస్తారు వేరే ప్రోడక్ట్స్కి యూజ్ చేయడానికే. ఇఫ్ ఇన్ కేస్ ఇవేం కాకపోతే ఆ ప్రోడక్ట్ని డిస్పోజల్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇలా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది దేనికి, రివర్స్ లాజిస్టిక్స్కి. ఓకే, సో నెక్స్ట్ ఏముంటి ఇంపార్టెంట్ అని అంటే ట్రాన్స్పోర్టేషన్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే మన రా మెటీరియల్స్ని కానీ, సెమీ ఫినిష్డ్ గూడ్స్ కానివ్వండి, ఫినిష్డ్ గూడ్స్ కానివ్వండి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలని అంటే డెఫినెట్గా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏం చేస్తుంది, నీ యొక్క ప్రోడక్ట్ని టైంకి డెలివరీ చేస్తుంది. ఓకేనా, నీ యొక్క మార్కెట్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ద సేమ్ పాయింట్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్లో ఏవైతే చదువుకున్నామో, సెకండ్ యూనిట్లో రిమైనింగ్ హాఫ్ ఏదైతే చదువుకున్నామో అవే పాయింట్లు మీకు రిపీటెడ్గా ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏమేం వేస్లో టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో మనం ఒక ప్రోడక్ట్ని రోడ్ని యూజ్ చేసుకొని మనం పంపొచ్చు స్టాక్ని, రైల్వేని యూజ్ చేసుకోవచ్చు, ఎయిర్ ఇండియా లైక్ ఫ్లైట్స్ కానీ ఇట్లాంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, షిప్లలో కూడా మనం పంపించవచ్చు, పైప్ లైన్స్ త్రూ కూడా గూడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. సో స్క్రీన్ మీద నేనైతే నీట్గా రాసి పెట్టినాను ఏవి ఎక్కడ వస్తాయి అనేసి. సో దాన్ని బట్టి వీ నీడ్ టు చూజ్ ఇట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ బెస్ట్ మోడ్ని మనం చూస్ చేసుకోవాలంటే మనకి కాస్ట్ ఎక్కడ తక్కువ పడుతుంది, ఫాస్ట్గా కస్టమర్కి చేరుతుందా లేదా, అండ్ కన్సిస్టెంట్గా అది ఉందా లేదా, ఈ 3 కీ ఎలిమెంట్స్తోనే మనం ఒక బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ అనేది మనం చూస్ చేసుకోగలుగుతాం. ఓకేనా, వాట్ ఈస్ కన్వీనియంట్ టు అవర్ థింగ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఈ పార్టిసిపెంట్స్లో ఏమేమి ఉంటారంటే ఫస్ట్ వన్ షిప్ చేసే వాళ్ళు ఉంటారు, కన్జైన్ ఎవరైతే రిసీవ్ అవుతున్నారో ఆ ప్రోడక్ట్స్ని వాళ్ళని మనం కన్జైనీ అంటాము, గవర్నమెంట్ ఉంటుంది, క్యారియర్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు. సో దీస్ ఆల్ ఆర్ ద 5 పర్సన్ హూ ఇన్వాల్వ్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్టింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఫార్మాట్. లీగల్ ఇష్యూస్ రావచ్చు, గవర్నమెంట్ ఫైలింగ్స్ ఉంటాయి. ఓకేనా, ఎక్స్టర్నల్ కండిషన్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తూ నీ యొక్క ప్రోడక్ట్స్ని నువ్వు తయారు చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ కాస్ట్ డిఫరెన్స్, ఇట్లా డిస్టెన్స్, ఇట్లాంటివన్నీ పాయింట్స్ మళ్ళీ మనం ఇంతకుముందుకు ఏవైతే నేర్చుకున్నామో ద సేమ్ రిపీటెడ్ పాయింట్స్ ఇక్కడ కూడా మీకు ఉండడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 3. యూనిట్ 3 ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ని ఒకటి నేర్చుకుంటే యూనిట్ 3 నుంచి డెఫినెట్గా అడగవచ్చు. అంటే అది ఆబ్జెక్టివ్స్ అని అడగవచ్చు, ఫంక్షన్స్ అయినా అడగవచ్చు, రోల్ అయినా అవ్వచ్చు, ఏదైనా అడగవచ్చు. ఓకేనా, అసలు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏంటంటే మనం ఫస్ట్ యూనిట్లో ఏవైతే నేర్చుకున్నాం, సెకండ్ యూనిట్లో ఏవైతే నేర్చుకుంటున్నామో లాజిస్టిక్స్ అని చెప్పేసి ఆ ఎంటైర్ థింగ్ని మేనేజ్ చేయడమే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక మ్యాంగో జ్యూస్ తాగాలని అనుకుంటున్నావు. ఓకేనా, మ్యాంగో జ్యూస్ తాగాలని అనుకుంటున్నప్పుడు నువ్వు ఆ ప్రోడక్ట్ నీ చేతిలోకి వచ్చిన దానికన్నా ముందు ఎంత అయితే హ్యాండ్లింగ్ ప్రాసెస్ అన్నీ జరుగుతాయో దాన్ని మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ ఆ మ్యాంగోస్ని గ్రో చేసి ఉంటాడు, దాన్ని ఫ్యాక్టరీ కూడా కొన్నాడు, తర్వాత ప్యాకేజింగ్ యూనిట్ అయింది, దాన్ని ట్రాన్స్పోర్ట్ అయింది, షాప్ కీపర్ నీకు అమ్మినాడు, తర్వాత నువ్వు కొంటున్నావు. సో ద ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో దాన్ని మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అని అంటాం. గాట్ ఇట్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముంటుంది అంటే సేమ్ మళ్ళీ మనం ఫస్ట్ సెకండ్ యూనిట్లో నేర్చుకున్న పాయింట్సే మనకి రాయొచ్చు. కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా, రిస్క్ని తగ్గిస్తుంది, కస్టమర్స్తోని బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, మినిమైజేషన్ ఆఫ్ ద వేస్ట్. ఓకేనా, ద సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్స్ కూడా. ఓకేనా, సో ఇట్లా మీరు ఈ పర్టికులర్ థింగ్ అనేది ఒక్కటి నేర్చుకుంటే యూనిట్ నెంబర్ 3 నుంచి డెఫినెట్గా దిస్ క్వశ్చన్ విల్ బీ కంపల్సరీ కమింగ్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, ఫ్రేమ్ వర్క్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఫ్రేమ్ వర్క్ అన్నా కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయొచ్చు, కానీ ఇక్కడ ఫ్రేమ్ వర్క్ అడుగుతున్నాం కాబట్టి 3 టైప్స్ లాగా డివైడ్ చేసి ఉన్నదనమాట. ఒకటి సప్లై చైన్ నెట్వర్క్, ఒకటి బిజినెస్ ప్రాసెస్, ఇంకొకటి కాంపోనెంట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద 3 ఫ్రేమ్ వర్క్స్ ఆఫ్
సప్లై చైన్ మేనేజ్మెంట్. అసలు ఏంటిది అని అంటే ఫస్ట్ వన్ నెట్వర్క్ స్ట్రక్చర్ అంటే ఏంది, ప్రజెంట్, ఓకేనా. సో వాట్ ఎవర్ ద పర్సన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎవరైతే పర్సన్స్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారో దాన్ని మనం నెట్వర్క్ స్ట్రక్చర్ అంటాం. అంటే సప్లయర్స్ కానీ, కస్టమర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ఎవరైనా కానీ. నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంది, ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది మన ప్రజెంట్ మార్కెట్లో. నేను ఓల్డ్ మోడల్లే అమ్ముతా అని అంటే కాను కదా. సో ప్రజెంట్ దానికి దేనికి డిమాండ్ ఉంది, దాన్ని ఎలా డెలివర్ చేయాలి, కస్టమర్ నీడ్స్ని ఎలా సపోర్ట్ చేయాలనే ఒక ఫ్రేమ్వర్క్లో ఈ బిజినెస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాంపోనెంట్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాయింట్స్ అనమాట, హైలైటికల్ కీ ఫ్యాక్టర్స్ అనమాట. ఇదేం చేస్తుంది, ఇవన్నీ 3 ఒక రకంగా ఫామ్ అయితేనే ఇఫ్ ఈ ఆల్ 3 యూజెస్ అనేది దాన్ని మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ సప్లై చైన్ స్ట్రాటజీది నార్మల్ లైట్ తీసుకోండి. యూనిట్ 4లో ఏమేమి ఉన్నాయి, బుల్ విఫ్ ఎఫెక్ట్ అని అంటాం. ఈ బుల్ విఫ్ ఎఫెక్ట్ అంటే మీకు కామన్గా చెప్పాలి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ కస్టమర్ డిసైడ్ అవుతాడు. నార్మల్గా ఈ కస్టమర్ ఎవ్రీ టైం 10 కొంటాడు, ఈసారి 11 కొందామా అనుకున్నాడు ప్రోడక్ట్. సో ఒక ఆర్డర్ ఎక్స్ట్రా రాగానే రీటైలర్ ఏం చేస్తాడు, ఈ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉందేమో అని చెప్పి వీని దగ్గరికైనా ఒక 20 ప్రోడక్ట్లు వీడు తీసుకుంటాడు అనమాట. అప్పుడు సప్లయర్ ఏం చేస్తాడు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక 50 ప్రోడక్ట్లు ఎక్కువ చేస్తాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తాడు, ఒక 100 ప్రోడక్ట్లు ఎక్స్ట్రా అనేది చేయడం జరుగుతుంది. సో ఒక కస్టమర్ చేంజ్ వల్ల, ఒక్క ఐటమ్ చేంజ్ వల్ల ఇంత ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో దిస్ 99 ప్రోడక్ట్స్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ వేస్ట్ కదా. సో దాన్నే మనం బుల్ విప్ ఎఫెక్ట్ అని అంటాం. కాబట్టి సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పినాను. ఓకే. సో ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేర్ హౌస్ అంటే ఏంది, ఎక్కడైతే మనం గూడ్స్ని, ప్రోడక్ట్స్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటామో దాన్ని మనం వేర్ హౌస్ అని అంటాం. వేర్ హౌసింగ్ అంటే ఏంది, ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌస్లో స్టోర్ చేయడం కానీ, వేర్ హౌస్లోంచి పికప్ చేయడం కానివ్వండి, వేర్ హౌస్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి, యాక్టివిటీస్ అనమాట. ఓకేనా. సో దాన్ని మనం వేర్ హౌసింగ్ అని అంటాం. గాట్ ఇట్. ఇందులో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాము, వేర్ హౌసింగ్ దానికి, కంపెనీ ఈజ్ డూయింగ్ వేర్ హౌసింగ్, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని డెలివరీ చేయనీకే ప్రోడక్ట్స్ని రెడీలా పెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ వేర్ హౌసింగ్. ఓకే. ఇందులో నెక్స్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ వేర్ హౌసెస్ అనేది ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ వేర్ హౌసెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ కమోడిటీ వేర్ హౌస్, ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ వేర్ హౌస్, అంటే గవర్నమెంట్ రన్ చేసే వేర్ హౌసెస్ కానివ్వండి, టెంపరేచర్ వేర్ హౌసెస్ కానివ్వండి, అంటే కొన్ని ప్రోడక్ట్స్కి కూల్గా ఉండాలి, కొన్ని ప్రోడక్ట్స్కి హై టెంపరేచర్ థింగ్స్ ఉండాలి. సో బేస్డ్ ఆన్ దాట్ ఇట్ విల్ హ్యావ్ అనమాట. ఓకే. మినీ వేర్ హౌసెస్ ఉంటాయి, తక్కువ చిన్న వేర్ హౌసెస్. బల్క్ స్టోరేజ్ చేయడానికి అదొక వేర్ హౌస్ ఉంటుంది. నార్మల్గా మనం హౌస్ హోల్డ్ స్టోరేజెస్ కూడా మనం చేసుకుంటాం కదా, ఎక్కువ మనము కిరాణా షాప్, రేషన్ షాప్ తెచ్చుకున్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్ ఉంటుంది, ప్రైవేట్ వేర్ హౌస్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేర్ హౌస్ ఉంటాయి. సో దాని గురించి కూడా మీరు నేర్చుకోవడం చేయండి. దీంట్లో ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేర్ హౌస్లో మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం, వేర్ హౌస్ నుంచి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. స్టోరేజ్ ఆఫ్ గూడ్స్, ఆర్డర్ పికింగ్ అండ్ ప్యాకింగ్ ఉంటుంది, గూడ్స్ రిసీవింగ్ ఉంటుంది, దాన్ని డిస్పాచ్ చేస్తాము. ఓకేనా. సెక్యూరిటీని మెయింటైన్ చేసుకుంటాము, ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేస్తాము. సో ఇట్లాంటి అన్ని ఫంక్షన్స్ అనేది మనం ఈ వేర్ హౌస్లో అనేది జరుగుతాయి కాబట్టి, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి సప్లై చైన్ మేనేజ్మెంట్లో, గ్లోబల్గా నువ్వు ఎక్స్పాండ్ చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి అమెరికాకి నీ ఒక గూడ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. సో అట్లాంటప్పుడు ఏమేమి ఛాలెంజెస్ నువ్వు మెయింటైన్ చేస్తావు అని అంటే, ఫస్ట్ వన్, ఎక్కువ డిలే అనేది జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ ఫ్లక్చువేట్ అవుతుంది, డిఫరెన్స్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట, ఛాలెంజ్ చేయాలి ఇవన్నీ. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. అండ్ ద లాస్ట్ యూనిట్ నెంబర్ 5, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ సింపుల్గా చెప్పాలని అంటే,
మన రీసెంట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అనేది మీరు జనరల్గా రాసినా కూడా ఈ చాప్టర్ నుంచి ఈజీగా అవుతుంది. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోల్ ఎలా ఉంది అని అంటే ఐటీ రోల్ ఎలా ఉంది ఈ పర్టికులర్ దాని మీద అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ఫర్మేషన్ని కానివ్వండి, గూడ్స్ని కానివ్వండి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్, విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ మనం యూజ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద వేరియస్ లైక్ బెనిఫిట్స్ అని అంటున్నాడు వాడు. బెనిఫిట్స్ ఆర్ రోల్స్ అని అడుగుతున్నాడు. సో రోల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇంప్రూవ్డ్ ట్రాకింగ్. సో టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఇంప్రూవ్డ్ ట్రాకింగ్ అనేది చేయొచ్చు, అవునా కదా. నెక్స్ట్ ఇన్వెంటరీని మేనేజ్ చేయొచ్చు, బెటర్ డెసిషన్ని తీసుకోవచ్చు. ఎస్, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని అంటాం. కస్టమర్స్తో మంచిగా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయొచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఈడీ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే ఎలక్ట్రానికల్గా మనం మన డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈ యొక్క డేటాని కానీ ఏమైనా కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ టాలీ ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళు స్టోర్ చేసుకోవడం, ఓకే, ఇట్లాంటి థింగ్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ఏంది బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ అనేది సేమ్ మనం ఫస్ట్ నుంచి 4th యూనిట్ వరకు ఏవైతే నేర్చుకున్నామో సేమ్ కాస్ట్ రిడక్షన్ ఉంటుంది, ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఓకేనా, రిస్క్ మేనేజ్మెంట్ తగ్గిస్తుంది. అవే పాయింట్స్ మీరు తిప్పి ఇక్కడ కూడా రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది ఇంపాక్ట్ ఆఫ్ ఈ బిజినెస్ ఆన్ ఇది లైక్ తీసుకోండి. కరెంట్ ఐటీ ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి మన లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏమేమి కరెంట్గా యూజ్ చేస్తామంటే ఫస్ట్ వన్ సైబర్ సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తున్నాం, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎస్, ఏఐని యూజ్ చేస్తున్నాం, క్లౌడ్ కంప్యూటింగ్ మన యొక్క డేటాని స్టోర్ చేసుకోనికే, బిగ్ డేటా అనేది ఒక నీట్ అండ్ క్లియర్ ప్లాట్ఫామ్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం, డిజిటల్ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుంటున్నాం, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే కొన్ని ప్రోడక్ట్స్లో కొన్ని ఆర్గనైజేషన్లో కానీ ఏఐని కూడా మనం జనరేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ లీన్ సప్లై చైన్ అంటే ఏంటంటే ఈ లీన్ సప్లై చైన్ అనేది ఏం చేస్తుంది అంటే వేస్టేజ్ని తక్కువ చేసి వాల్యూ అనేది పెంచుతుంది ఆ కస్టమర్కి, ఓకేనా. సో ఇట్ ఫోకసెస్ ఆన్ డూయింగ్ మోర్ విత్ లెస్ కాస్ట్. తక్కువ ఖర్చుతో కస్టమర్ని ఎలా సాటిస్ఫై చేయాలి అని ఒక ఇంటెన్షన్తో ఉండేదాన్ని లీన్ సప్లై చైన్ అంటాం, ఓకేనా. సో దీంట్లో కూడా డిఫరెంట్ థింగ్స్ అనేది మనం యూజ్ చేస్తాం లైక్ టెక్నాలజీ కానివ్వండి, ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్, జేఐటీ అంటే జస్ట్ ఇన్ టైమ్, ఓకేనా. నెక్స్ట్ టీక్యూబ్ అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది మనం ఇందులో యూజ్ చేస్తాము. సో దీంట్లో కూడా సేమ్ మళ్ళీ రొటీన్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ అనేది ఉన్నాయి, అంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంది డిజిటల్ సప్లై చైన్. ఈ డిజిటల్ సప్లై చైన్ అని అంటే ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ, ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ మనం కొన్ని డిజిటల్గా అంటే కొన్ని ఆటోమేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ గ్రీన్ సప్లై చైన్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్లీ డ్యామేజ్ చేయకుండా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, వీగన్ ప్రోడక్ట్స్ అని అంటాం, అంటే యానిమల్ అబ్యూస్ లేకుండా ప్యూర్ లైక్ వెజ్ అని అంటాం కదా. సో అలాంటి ప్రోడక్ట్స్కి డిమాండ్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని మెయింటైన్ చేయాలి, అవన్నీ చేసుకోవాలన్నా కూడా ఇట్ బికమ్స్ లైక్ డిఫికల్ట్ అనమాట. సో దాన్నే మనం గ్రీన్ సప్లై చైన్ అంటాం. అంటే ఇందులో మనం రీసైక్లింగ్ అయినా చేయొచ్చు, ఓకేనా, ఎన్విరాన్మెంటల్గా డ్యామేజ్ చేయకుండా ఉండదు. ఎస్. సో నెక్స్ట్ వన్ ఏంది అలైన్ సప్లై చైన్. ఈ అలైన్ సప్లై చైన్ అంటే ఏంటంటే ఫాస్ట్ సప్లై చైన్ అనేది వేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మీద ఒక క్లోతింగ్ కంపెనీ ఉందనుకోండి, ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండ్ అనేది వచ్చింది. ఆ పర్టికులర్ థింగ్లో ఎవ్రీ కంపెనీస్ అంటే ఇప్పుడు అమెజాన్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, వితిన్ ఒక 1 డేలో కానీ హాఫ్ డేలో కానీ వాళ్ళ వెబ్సైట్లో ఆ డిజైన్ యొక్క ప్రింటింగ్స్ ఎలా దొరుకుతాయి అని అంటే అలైన్ సప్లై చైన్ వల్ల. అంటే నీ యొక్క థింగ్ని ఎక్కువ సూపర్ ఫాస్ట్గా చేయడం, ఓకేనా. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నీ యొక్క డెలివరీ టైంని మ్యాచ్ చేయడానికి ఇలాంటి ఆపరేషన్ సిస్టమ్స్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా జూడియోకి వెళ్ళినా కూడా లేదంటే వెస్ట్ సైడ్కి వెళ్ళినా కూడా ప్రోడక్ట్స్ మీద కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ వేసి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్యాగ్ మీరు రిమూవ్ చేసి
మీరు దాన్ని తీసుకోవాలని చూసినప్పుడు కూడా ఆ ఎంట్రన్స్ దాటాలన్నప్పుడు ఆ పర్టికులర్ ఎంట్రన్స్ అప్పుడు మీకు టూ 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 అని సౌండ్ వస్తుంది. ఓకేనా. సో ఎందుకు అలా వస్తుందంటే ఆ ట్యాగ్ మీద కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే ఆటోమేటికల్గా దాని లొకేషన్ ఒకవేళ అనుకున్న డిస్టెన్స్ కన్నా బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇట్ విల్ లీడ్స్ టు ది లైక్ ఎమర్జెన్సీ బెల్ అనమాట. దాన్ని RFID అని అంటాం. నెక్స్ట్ ఇందులో మీకు FM లైక్ ఇంకేమేమి ఉంటాయంటే డిఫరెంట్ థింగ్స్ కూడా ఉంటాయి. లైక్ FMS అని కూడా ఉంటాం. అంటే ఫ్లెక్సిబుల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే ఫ్లెక్సిబుల్గా నీ యొక్క ఆపరేషన్స్ని యూజ్ చేసుకోవడము. నెక్స్ట్ వన్ ఏంది బార్ కోడింగ్ అనేది ఉంటుంది. బార్ కోడింగ్ అంటే ఏంది, నార్మల్గా బ్లాక్ అండ్ వైట్తో ఒక స్కానర్ లాగా ఉంటుంది. ఇప్పుడు డీమార్ట్లో ఏమైనా వెళ్ళి ఒక ప్రోడక్ట్ బిల్లింగ్ కార్డ్ తీసుకెళ్ళినాం అనుకోండి, వాళ్ళు సింపుల్గా బార్ కోడ్ని ఏమంటారు స్కాన్ చేస్తారు కదా. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇవన్నీ టాపిక్స్ అనేది మీకు ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి. సో ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ నోట్స్ PDF నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేసినాను. ఆల్ ది లింక్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.